హాయ్ అండి, వెల్కమ్ టు ఎయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం ప్రెస్ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేర్చుకుందామండి. హెమ్మింగ్ నీడిల్కి ఇక్కడ 4 లేయర్స్ థ్రెడ్ తీసుకునేసి ఒక నాట్ అనేది వేసేసుకునేసేయాలి. ఇది ప్రెస్ బటన్ అన్నమాట. దీనికి మిషన్స్ కూడా వస్తాయండి. నేనైతే బిగినర్స్ కోసం ఎలా హ్యాండ్తో స్టిచ్ చేసుకోవాలి అనడం కోసం చెప్తున్నాను. ఇది ఒక సైడ్ బటన్ అన్నమాట. ఇది 2 వస్తాయండి. ఇది వచ్చి ఉల్టా సైడు. దీన్ని మనం ఇలా రొటేట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ హోల్ అనేది పైకి ఉండాలి. అప్పుడే ఇంకొక సైడ్ ఉన్నటువంటి బటన్ని ఇందులో పెట్టి ఇలా ప్రెస్ చేసాము, ఇక్కడ చూసారా, ఇలా ప్రెస్ చేసాము అని అంటే ఇలా ఉంటుంది. మనం బ్లౌజెస్కి సేఫ్టీ కోసం షోల్డర్ దగ్గర కూడా ఇవి స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్లౌజ్ స్టిచ్ చేసే క్లాస్లో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఉల్టా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీడియోస్ డిలే అయ్యాయండి. కొద్దిగా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల 1 మంత్ డిలే అయింది. ఇక నేను అలా డిలే కాకుండా టైలరింగ్ క్లాసెస్ అయితే ఇక డైలీ అప్లోడ్ చేస్తాను. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ ఉంటుంది, ఆ క్లాత్కి ఇలా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టెమ్ స్టిచ్ అయినా స్టిచ్ చేయొచ్చు, లేదంటే మనం హ్యాండ్ ఎంబ్రాయిడింగ్లో బటన్ హోల్ స్టిచ్ ఉంది కదా, ఆ బటన్ హోల్ స్టిచ్ అయినా ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ స్టెమ్ స్టిచ్ని స్టిచ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బటన్ హోల్ స్టిచ్, స్టెమ్ స్టిచ్ ఎలా వేయాలనేసి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, విజిట్ చేయండి. నెక్స్ట్ అలాగే మన ఛానల్లో ఆరీ వర్క్ సంబంధించిన క్లాసెస్ కూడా జరుగుతున్నాయండి. బేసిక్ అండ్ అడ్వాన్స్ లెవెల్. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే టైలరింగ్కి సంబంధించిన వీడియోస్, ఆరీ వర్క్ సంబంధించిన వీడియోస్, అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చినవి చూసి నేర్చుకోవచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 4 హోల్స్ ఉంటాయండి. ఈ 4 హోల్స్కి ఇలా మొత్తం స్టిచ్ చేసుకునేసి ఎండింగ్లో మనం ఒక లాక్ అనేది ఇలా వేసేసుకునేసేయాలి. ఇక్కడ చూసారా, చైన్ స్టిచ్కి వేస్తాం కదా, అలా లాక్ అనేది వేసేసుకునేసేసాము అని అంటే ఈ థ్రెడ్ అనేది రిమూవ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసుకునేసేయాలి. ఎక్సెస్ థ్రెడ్ ఇలా కట్ చేసుకునేసేయాలి. ఇక ఆపోజిట్ సైడ్ ఉంది కదా, అది కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలండి. క్లాత్ ఎక్కువగా తీసుకోకుండా కొద్దిగా తీసుకొని స్టిచ్ చేశారు అంటే సరిపోతుందండి. ఇలా ప్రెస్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారా, అప్ అండ్ డౌన్స్లో ఆల్రెడీ స్టిచ్ అనేది వేసేస్తున్నాము. మిడ్లో ఇది స్టిచ్ చేయాలి. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, దానికి ఇక్కడ మార్క్ అనేది పెట్టేసుకునేసి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకునేసేయాలన్నమాట. ఇందాక దాన్ని సీదా సైడ్ పెట్టి స్టిచ్ చేసాం కదా, ఇది వచ్చి ఈ బటను పైకి వచ్చేడిగా స్టిచ్ చేసుకోవాలి. దీనికి కూడా ఇలా హోల్స్ ఉంటాయండి, 4 హోల్స్. క్లాత్ కొద్దిగా తీసుకొని ఇలా స్టిచ్ అనేది వేసేసుకునేసేయాలి. మొత్తం రౌండ్ ఫుల్గా ఇలా స్టిచ్ చేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకునేసేయాలన్నమాట. ఇది స్మాల్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశానండి. ఈ ఫ్రాక్ వచ్చి ఒక పప్పీకి అనమాట. ఒక కస్టమర్ అయితే అడిగారు, వాళ్ళ పప్పీ దాని పేరు సిరి కోసం ఒక డ్రెస్ స్టిచ్ చేయండి అనేసి. బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని ఇలా స్టిచ్ చేసి ఇచ్చానమాట. ఇది స్టిచ్ చేసి అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో చూసి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. నేనైతే పప్పీ కోసం ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నానండి. ఏదో ఫంక్షన్ ఉందంట వాళ్ళ ఇంట్లో, దానికోసం అడిగారు, దానికోసం స్టిచ్ చేశాను. ఇలా చూసారా, ఇప్పుడు చూసారా, ఇక్కడ ఇలా స్టిచ్ చేశానండి. దానికి 2 లేయర్స్ వచ్చేడిగా ఫ్రాక్ లాగా ఇలా వచ్చింది ఫ్రాక్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి మనం బటన్స్, కాజాస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ వీ షేప్లో బ్లౌజ్ కోసం స్టిచ్ చేశానండి. దాన్ని బేస్ చేసుకొని మార్క్ అనేది చేసేసుకునేసేయాలి. ఎక్కడైతే వీ షేప్ ఉందో దానికి ఆపోజిట్లో ఇలా ఈవెన్గా అప్ అండ్ డౌన్స్లో క్లాత్ కరెక్ట్గా పెట్టేసుకునేసి హుక్స్లో ఏ పక్క అయితే స్టిచ్ చేస్తామో అక్కడ ఇలా మార్క్ అనేది చేసేసుకునేసేయాలి. ఇలా మార్క్ చేసుకున్నాక హుక్స్ని తీసుకొని స్టిచ్ అనేది చేయాలన్నమాట. ఇలా పెట్టేసుకునేసేయాలి. క్లాత్కి ఈవెన్గా పెట్టుకోవాలండి. ఇలా మనం చూసామంటే ఇటు సైడు మనకి హుక్ అనేది కనిపించకూడదు. కొద్దిగా కిందకి పెట్టేసుకునేసి దీనికి కూడా 4 లేయర్స్ తీసుకొని థ్రెడ్ లాస్ట్లో నాట్ అనేది వేసేసుకునేసి మనం స్టిచ్ అనేది
స్టార్ట్ చేసుకునేసేయాలి. ఇక్కడ కూడా సేమ్ అండి, మీరు స్టెమ్ స్టిచ్నైనా యూస్ చేయండి, బటన్ హోల్ స్టిచ్నైనా యూస్ చేయండి. బటన్ హోల్ స్టిచ్ యూస్ చేస్తే మనకి లుక్ అనేది నీట్గా వస్తుంది, ఒక ఈవెన్గా ఫినిషింగ్, క్లీన్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. స్టెమ్ స్టిచ్ యూస్ చేసినా కూడా బాగానే వస్తుంది, కానీ అది అయితే కొద్దిగా చూసేదానికి లుక్ బాగుంటుంది. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 హోల్స్కి ఒక్కొక్క సైడు ఒక 6 టైమ్స్ స్టిచ్ చేసేసారు అంటే నీట్గా ఉంటుంది. అలానే ఇలా అప్ సైడ్ తీసుకెళ్ళి స్టిచ్ చేసుకోవాలి. 4 or 6 టైమ్స్ స్టిచ్ చేస్తే చాలండి, మీకు హుక్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. దానికంటే ఎక్కువ స్టిచ్ వేసాము అంటే హుక్ కంటే థ్రెడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఒక 4 or 6 లేయర్స్ వేసామంటే 6 టైమ్స్ స్టిచ్ చేస్తే సరిపోతుందండి, అది ఈవెన్గా ఉంటుంది. ఇక్కడ వీ షేప్ లాగా వస్తుంది కదా, పైన ఇలా స్టిచ్ చేసుకునేసి దీన్ని కూడా ఇలా ఒక 4 టైమ్స్ స్టిచ్ చేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకునేసేయాలన్నమాట. చూసారా, నేను 4 టైమ్సే వేస్తానండి, దానికంటే ఎక్కువ వేయనమాట. ఇక్కడ కూడా ఒక స్మాల్ చైన్ స్టిచ్ లాగా ఒక లాక్ అనేది వేసేసుకునేసేయాలి. 2 టైమ్స్ ఇలా లాక్ వేసేసుకునేసి ఈ రిమైనింగ్ థ్రెడ్ని మనం కట్ చేసుకునేసేయాలి. ఇప్పుడు ఈ హుక్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి. మన ఛానల్లో నేను నార్మల్గా చెప్తూనే ఉంటానండి, మనం వేసే స్టిచ్ స్వింగ్ స్టిచ్ కావచ్చు, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కావచ్చు, అలాగే ఆరి వర్క్ స్టిచ్ అయినా క్లాత్ చిరిగిపోయినా కూడా మనం వేసే స్టిచ్ క్వాలిటీగా ఉండాలండి. అంత క్వాలిటీ మనం కస్టమర్కి ఇచ్చామంటే నెక్స్ట్ టైము మళ్ళీ మన దగ్గరికే వస్తారనమాట. ఇంకా బటన్ హోల్ స్టిచ్ని యూస్ చేసి ఎలా స్టిచ్ చేయాలి అనేసి నేను ఇక్కడ మీకు చెప్తానండి. ఇక్కడ చూసారా, ఇలా వేసుకోవాలి. నీడిల్కి పైన థ్రెడ్ వస్తే చాలండి, అదే మనకి బటన్ హోల్ స్టిచ్ అనమాట. బటన్ హోల్ స్టిచ్ దూరం దూరం వేస్తాము, ఇక్కడైతే పక్కనే వేసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకునేసేయాలి. ఇక్కడ ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకునేసి కాజా ఎలా స్టిచ్ చేయాలో చెప్తానండి. ఇక్కడ నీడిల్ని ఇలా తీసేసుకునేసి, ఇక్కడ కూడా 4 లేయర్సేనండి. ఇక్కడ చూసామనంటే ఇలా కిందకి చూసారా, ఇలా కిందకి నీడిల్ తీసుకెళ్ళేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ పైనే ఇలా తీసుకోవాలి. ఇది కూడా 4 లైన్స్ వచ్చేడిగా చూసుకోండి. కాజాకి ఇలా 4 లైన్స్ వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకునేసి బటన్ హోల్ స్టిచ్ వేసేసుకునేసేయాలండి. ఇక్కడ చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా పెట్టేసుకున్నారా, ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా, కింద క్లాత్కి థ్రెడ్కి గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో ఇలా బటన్ హోల్ స్టిచ్ వేయాలి. ఇలా నీడిల్ కింద థ్రెడ్ రావాలి, ఇంతే అండి. ఇది మొత్తం ఫిల్ చేసేసారు అంటే సరిపోతుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకునేస్తే ఆల్మోస్ట్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే క్లాసెస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అయ్యారు అంటే మీకు డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేస్తామన్నమాట. ఇలా స్టిచ్ అంతా వేసేసిన తర్వాత లాస్ట్లో ఎండ్ నాట్ అనేది వేసేసుకునేసి థ్రెడ్ అనేది కట్ చేసుకునేసేయాలి. ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసామనంటే మనకి ఇప్పుడు ఈ కాజా అనేది రిమూవ్ కాకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి. చూసారా, ఇలా వేయాలండి కాజా. సింపుల్గా ఇలా నేర్చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.